ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను, చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు నడుచువారి కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాం. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనము. అదేదనగా, మీరు అపరాధం చేసిన ఎడల జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉండుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించిదని సెలవిచ్చితివి కదా. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనం పోయిన వారం ఈ నెహెమ్యా గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. భారం కలిగి నశించు పోతున్న ఆత్మల పట్ల ఒక భారం కలిగిన వారికి మనం ఉండాలి అని మనం కొన్ని చెప్పుకున్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తను క్షేమకరమైన స్థితిలో ఉండినా, నా అనబడిన వారు బాధలు ఉన్నప్పుడు, నిందల్లో శ్రమలో ఉన్నప్పుడు నాకెందుకులే అనుకోకుండా దేవుని విషయంలో, దేవుని సన్నిధిలో ఏదైనా సరే వారి నిమిత్తమే పొందుకోవాలని, తన కోసం కాకుండా వారి క్షేమం కోసం ప్రార్థన చేసినటువంటి వ్యక్తి నెహెమ్యా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిని విజ్ఞాపన చేసే తిని అని అన్నాడు కదా. మనం 5వ వచనం చదివితే 4వ వచనంలో చివర దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది విజ్ఞాపన దినం కదా. మనం ప్రతి శనివారం మందిరంలో విజ్ఞాపన దినముగా కూడుకొని దేవుని సన్నిధిలో మనం సంఘంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రతి కుటుంబం తరపున మన విజ్ఞాపన మనం చేస్తున్నాం. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఎలా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలో తెలుసుకోవాలి. గుడ్డిగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకూడదు. ఎలా చేయకూడదు? గుడ్డిగా. వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో, మనం చేసే ప్రార్థనలో, మనం చేసే విజ్ఞాపనలో దేవుడు ఎలాంటి వాడు, ఆయన చిత్తం ఏంటి, మనం ఏంటి, మన పొజిషన్ ఏంటి అని పరిశీలించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. పొలోమని ఏడవడం కాదు. దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది, అది నీ సమస్య కాబట్టి ఏడ్చావు, తీర్చమని కోరావు. అంతేగాని తప్పు చేశాను, పాపం చేశాను అనే తలంపు కాదు కదా. కష్టం వచ్చిందని మాత్రమే కదా ఏడ్చేది చాలామంది. ఇప్పుడు తన సహోదరులకు కష్టం వచ్చినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అఫ్కోర్స్ తను కూడా పట్టబడిన వాడైనప్పటికీ
దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక క్షేమకరమైన కోటలో తను ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. దాన్ని బట్టి తన కుటుంబం తాను క్షేమంగా సంతోషంగా 20 సంవత్సరాలు, చెరపట్టిన 20 సంవత్సరాలు వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. చెరపట్టిన 20 సంవత్సరాలు కాదు, కానీ అప్పటికి అక్కడ ఆ రాజు అర్థసహస్త అనే రాజు వచ్చి 20 సంవత్సరాలు ఆయన కాలంలో, ఆయన ఏలుబడిలో 20 సంవత్సరంలోనే రాయబడి ఉంటుంది. సో అంటే ఆ 20 సంవత్సరాలు రాజు దగ్గర ఉన్నాడు, అంతఃపురంలో ఉన్నాడు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు. తన కుటుంబం చెరలో ఉండినప్పటికీ క్షేమంగా ఉంది, బానిసలుగా లేరు. ఏదో ఒక చోట ఎవరొక దయ పొంది బాగా బతుకుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సహోదరులు వచ్చి వాళ్ళు చెప్పిన మాట, చెరపట్టిన శేషించిన వారిలో, దానికంటే పై మాట 2వ వచనం కానీ చదివితే, నా సహోదరులలో అని అంటాడు. నా సహోదరులలో ఎప్పుడో దూరం అయిపోయినప్పటికి కూడా ఆ బంధము, ఆ బంధుత్వాన్ని తన హృదయంలో దాచుకున్నాడు, తన జీవితంలో దాన్ని గుర్తుంచుకున్నాడు. ఈ రోజుల్లో వారం 10 రోజులు మనం దూరంగా ఉంటే మన్ని మర్చిపోతాం. 1 సంవత్సరం దూరంగా ఉంటే ఒకప్పుడు వారి మధ్య మనం ఎట్లా ఉన్నామో అంతా మర్చిపోతాం. కానీ ఈయన అట్లా మర్చిపోలే. నా సహోదరులు అని అక్కడ తనకు సమాచారం చెప్పిన వారి గురించి నా సహోదరులలో అని చెప్తూ ఏం చెప్తున్నారు? చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడి ఉన్నవి, దాని గుమ్మముల అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పారు. ఈ విషయం కూడా మనం పోయిన వారం ధ్యానం చేసాం. నెహెమ్యా నాకెందుకులే అని అనుకోలేదు. వినగానే తన హృదయం నిండా బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది. ఆ బాధ, దుఃఖాన్ని తను ఉద్యోగం మర్చిపోయారు, కుటుంబం మర్చిపోయారు, తను చేస్తున్న పని గురించి ఆలోచించలేదు. తన ఆలోచన అంతా కూడా నా వారు చెరపట్టబడ్డ వారిలో శేషించిన వారు. అంటే చాలామందిని వాళ్ళు నెబుకద్నెజరు తీసుకువెళ్తే కొందరు అక్కడ ఉంచారు. వారు కూడా శ్రమ, నింద, వారికి ఆధారం లేదు కదా. వాళ్ళ యవనస్తులను తీసుకుని వెళ్ళారు, బలవంతులైన వారిని తీసుకెళ్లారు, ఎవరో వయసు ఉడిగిన వారిని, బలహీనులను అక్కడ ఉంచారు. వాళ్ళు కూడా శ్రమ, దుఃఖము, నింద, అక్కడున్న వారి అక్రమాలకు లోనై బాధపడుతూ ఉన్నారు. ప్రాకారాలని కూల్చబడ్డాయి, గుమ్మములన్నీ కాల్చబడ్డాయి. ఇవన్నీ విన్నప్పుడు తనకు ఎంతో బాధ వేసి 4వ వచనం చూస్తే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. చూడండి, అది ఒక భారం సహోదరుల పట్ల, తోటివారి పట్ల, నశించు ఆత్మల పట్ల. ఒకరు పాడైపోయారు, ఒకరి జీవితం నాశనం అవుతుంది, ఒకరు నాశనకరమైన స్థితిలోకి వెళ్తున్నారు అని మనకు తెలిసినప్పుడు, మన కుటుంబం కాదు, మన సంఘం కాదు, మన వాళ్ళు కాదు, బంధువులు కాదు, రక్త సంబంధికులు కాదు, మనకెందుకులే, చూసేవాళ్ళు ఉన్నారు, చూసుకునే వాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు అని ఎవరి మీదనో నెట్టేసి మనకు సంబంధం లేనట్టుగా ఉంటాం. ఎన్నో ఏండ్లు అయిపోయింది ఆ యొక్క దేశాన్ని వదిలిపెట్టి, ఆ ఊరిని వదిలిపెట్టి, ఆ కుటుంబాలను వదిలిపెట్టి. ఎవరో ఒకరు వచ్చి చెప్పేటప్పటికీ తను గుండెల నిండా బాధ ఉంచుకొని అక్కడే కూర్చుండి కొన్ని దినములు అలానే కూర్చుండి, అక్కడ ఆ మాట చదవండి, ఏమంటున్నాడంటే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. ఎవరి గురించి ఏడ్చాడు? ఏ కష్టం వచ్చిందని ఏడ్చాడు? ఏ బాధ కలిగిందని ఏడ్చాడు? చెప్పండి. తనక ఆ బాధ, తన కుటుంబానిక, తన పిల్లల్లో ఎవరికైనా ఏదైనా జరిగిందా? ఎవరికైనా అనారోగ్యం ఉందా? ఏమైనా సమస్యల గుండా వెళ్తున్నారా? ఏమి లేదు. షూషను కోటలో సురక్షితమైన ప్రదేశంలో తను క్షేమంగా ఉన్నాడు. అయితే ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? ఎవరైతే కాల్చబడ్డారో, ఎవరి ప్రాకారాలైతే కూల్చబడ్డాయో, ఆ ప్రాకారాలు కూల్చబడి శత్రువు దాడి చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నాడో, అలాంటి వారి యొక్క దీన స్థితిని చూసి ఏడుస్తున్నాడు.
మనం ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం చుట్టూ చర్చికి, ఏ ఎండ రాకుండా, అది ప్రాకారం. ఆ రోజుల్లో పట్టణాలకు చుట్టూ ప్రాకారాలు ఉండేవి, ఎత్తైన కోట గోడలు ఉండేవి, శత్రు మీదికి రాకుండా ఆ ప్రాకారాలు కూల్చబడ్డాయి. ఇంక శత్రువుకు ఆటోమేటెడ్గా లోపలికి వచ్చేస్తాడు, దోచుకునేది దోచుకుంటుంటాడు. అంటే వాక్యానుసారంగా ప్రాకారం అనేది యెషయా గ్రంథంలో రక్షణ ప్రాకారం అని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటి? వారిని రక్షించే, వారు రక్షణలోకి రాకుండా ఆ ప్రాకారాలు కూల్చబడ్డాయి. కొందరు కట్టబడ్డారు. వీళ్ళెవరు అంటే మామూలు వ్యక్తులేం కాదు, రక్షించబడిన బిడ్డలే, పునాదులు కలిగినటువంటి వ్యక్తులే. ప్రాకారాలు కూల్చబడ్డాయి కానీ పునాదులు పాడవలేదు కదా. అంటే ఒక కొంతకాలం క్రితం వారు దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని పట్టణంలో, దేవుని ప్రజల మధ్య బ్రతికి ఈరోజు ఆ ప్రాకారాలు కూల్చబడిన దాన్ని బట్టి దీన స్థితిలో, నిరాశ స్థితిలో, ఎవరు అంటే వాళ్ళు రోగాలు కొన్నిసార్లు, సమస్యలు కొన్నిసార్లు, వాళ్ళే కొన్నిసార్లు ఇలా రకరకాల బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కొని తెచ్చుకొని, శత్రువులు, జంతువులు ఏవంటే అవి దాడి చేస్తున్నప్పుడు, బాధలో కృంగిపోతున్నప్పుడు ఆ ప్రాకారాలు కట్టాలి అని ఆలోచన కలిగి ఏడ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రజలకు క్షేమంనిచ్చే ప్రాకారం కూలిపోయింది, రక్షణలో వాళ్ళు నిలబడకుండా కూలిపోయారే. రక్షణ ప్రాకారం వాళ్ళు మారు మనసు పొంది పునాదులైతే ఉన్నాయి కానీ ఆ ప్రాకారం నీతిగల ప్రజలు క్షేమంగా ఉండడానికి దేవుడు ఆ ప్రాకారంలో మనం నివసింపజేశాడు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి, నీతి తప్పిపోయిన దాన్ని బట్టి వారు చుట్టూ దేవుడు కట్టిన ప్రాకారాలు కూల్చబడ్డాయి. తిరిగి కట్టబడాలి, తిరిగి వాళ్ళు క్షేమంలోకి రావాలి, తిరిగి వాళ్ళు సంతోషంగా ఉండాలి, తిరిగి వాళ్ళు ఆనందంగా ఉండాలి, తిరిగి వారి మీదకి ఎవరు రాకుండా వారు కాపాడబడాలి, కట్టుకున్నామనే ఘనత రావాలి, తిరిగి పడిపోయినా సరే మేము కట్టుకున్నామనే ఒక సాక్ష్యం వారి బ్రతుకులో ఉండాలి అనే తపనతో దేవుని సన్నిధిలో కొన్ని దినాలు ఏడ్చాడు. కొన్ని దినాలు ఏడ్చి అంత మాత్రం కాకుండా ఉపవాసం ఉన్నాడు అని రాయబడింది. అక్కడ ఏమనంటే, అక్కడ రాయబడిన కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం అండి. దుఃఖముతో. ఎలాంటి దుఃఖము అది? ఎంత వేదనకరమైన దుఃఖము! అలాంటి దుఃఖముతో ఉపవాసం. మనం అన్నీ మానుకొని ఉంటాం కానీ, ఏదైనా అవసరాలు తీర్చబడ్డానికి ఉపవాసం ఉంటాం కానీ, ఏదైనా కోరుకోవాలనే ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటాం కానీ, ఈయన హృదయంతరంగాల్లో ఆ మాటలు వినగానే ఒకలాంటి దుఃఖం వచ్చేసి, తిండి సహించలేదు, నీళ్ళు సహించలేదు, కుటుంబం పట్టలేదు, ఇంకెవరి గురించి ఆలోచించలేదు. ఒకటే ఆలోచన, నా ప్రజలు, నా యొక్క పితరులను పట్టణ నాశనం అయిపోయింది, కాల్చబడింది. మేము వచ్చినప్పుడు చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి, మేము మాత్రమే చెరబట్టబడ్డాం అనుకున్నామేమో, ఇప్పుడు శేషించి అక్కడ మిగిలిపోయిన వారు కూడా దారుణంగా ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు దుర్బలమైపోయాయి, వాళ్ళ కోటగొడ్డలు కూల్చబడ్డాయి అని వేదన తన బ్రతుకులు ఆ దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు. కొంతకాలం ఉపవాసం ఉన్నాడు, కొన్ని రోజులు ఉండి ఇప్పుడు అని అంటాడు, విజ్ఞాపన చేసి తిని అంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 4వ వచనం కింది భాగంలో, ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. గమనించి ఈ మాట మీకు చెప్పాలని, విజ్ఞాపన ప్రతివారం మనం విజ్ఞాపన చేస్తుంటాం, మన గురించి విజ్ఞాపన చేస్తుంటాం, ఎదుటి వారి గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాం, మన ఇరుగు పొరుగు వారి గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. కానీ దేవుని ఎదుట ఒక విజ్ఞాపన ఎలా చేయాలనే ఆలోచన మనం మర్చిపోతాం. దేవుని ఎదుట మనం చేయదగిన విజ్ఞాపనలు ఉన్న క్రమాన్ని మనకు తెలుసుకోం, గుర్తెరగం, అది అర్థం కాదు. ఇంకా మనం మోకాళ్ళుని, ప్రభా నీకు స్తోత్రం, అప్పుడు మొదలు పెడతాం, మా అమ్మని కాపాడు, మా నాన్నని కాపాడు, మా బిడ్డలు దీవించు. అది అయిపోయిన తర్వాత మా ఇరుగు పొరుగు వారిని, మా సంఘమును, అది అయిపోయిన తర్వాత సంఘంలో రోగులను, అది అయిపోయిన తర్వాత ఎవరైతే వివాహం కాని వ్యక్తులను, లేకుంటే సంతానం గురించి, ఇలా అదే పనిగా దేవుని సన్నిధిలో మనము వాళ్ళ గురించి చెప్పాము అనే తృప్తితో బ్రతుకుతూనే ఉన్నా, విజ్ఞాపన చేసామనే ఆలోచనతోనే వారి గురించి కన్నీరు గారుస్తున్నాం అని అనుకుంటున్నాం. గమనించిన ప్రియులారా, విజ్ఞాపన దేవుని సన్నిధిలో ఎలా చేయాలో
నెహెమ్యా ప్రార్థనలో మనకు అర్థమవుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ లక్షణాలు మన జీవితంలో కలిగి ఉంటే ఆ ప్రార్థన విజ్ఞాపనగా మార్చబడి దేవుని సన్నిధిలో ఉంచబడి దానికి జవాబును మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ విజ్ఞాపనలలో ఇప్పుడు వాళ్ళు శ్రమ అనుభవిస్తున్నారు, దుఃఖము అవమానం పొందుతున్నారు. అది శత్రు పనే. కానీ దేవుడు ఏమయ్యాడు, ఎందుకు దేవుడు అలాంటి పరిస్థితికి వదిలిపెట్టాడు అని పరిశీలన చేసుకుని, మనం కష్టం వస్తే ఎవరో చేశారని వారి మీద నిందలేస్తాం, ఎవరి ద్వారా జరిగిందని బాధపడతాం. ఇలా నా జీవితంలోకి ఈ సమస్య అనుమతించబడడానికి గల కారణం ఏంటి? నన్ను కాపాడువాడు నా చుట్టూ దేవదూతలు ఉంచుతాడు కదా, ఏమైపోయారు వాళ్ళు, ఎందుకని ఈ స్థితి కలిగింది అని ముందు ఆ శ్రమ, ఆ దుఃఖం అనుభవిస్తున్న పరిస్థితిని ఆలోచన చేసుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని చిత్తం, దేవునికి ఉద్దేశం, మనం ఎవరు అంటే నిబంధన ప్రజలం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాం బిడ్డలం. మరి అలాంటి వారు ఈరోజు కాపుదల లేకుండా కష్టాలలో, నష్టాలలో, దుఃఖముతో ఏండ్లు గతించిపోతుంటే, నిట్టూర్పుతో ఏండ్లు గడిచిపోతుంటే, మరి వాటి విషయం ఎందుకని ఆలోచించరు? ఎందుకని మనం దాని గురించి గమనించము? అందుకనే మొట్టమొదట దేవుని స్తుతించిన, అక్కడ చూడండి మనం కానీ చదివితే, ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడు గొప్ప దేవా అని దేవుని యొక్క నామాన్ని ఘనపరిచాడు. దేవుని యొక్క నామాన్ని ఘనపరిచాడు. ఆకాశమందు నువ్వు ఒక్కడవే దేవుడవు, నువ్వు మహోన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు, భయంకరుడైన దేవుడవు అంటూ దేవునికి ఉద్దేశాన్ని అక్కడ వ్యక్తపరుస్తాడు. ఏంటి దేవునికి ఉద్దేశం అంటే చూడండి ఏమంటున్నాడంటే, చూడండి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరితో నిబంధన స్థిరపరుస్తాడంటే ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారితో నిబంధన స్థిరపరుస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నోహుతో దేవుడు నిబంధన స్థిరపరిచాడు, అవునా కదా? కారణం ఏంటి? నోహు నీతిమంతుడుగా ఆయన ఎదుట నడిచాడు, మనుషులు ఎదుట కాదు. నీ ఒక్కడివే నీతిమంతుడు కాబట్టి నేను నీతో నిబంధన స్థిరపరుస్తున్నాను. అబ్రహాముతో దేవుడు నిబంధన స్థిరపరిచాడు. కారణం ఏంటి? దేవుని నమ్మి అన్ని వదిలిపెట్టి దేవుని చిత్తం జరిగించడానికి ఆయన బ్రతికిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి నిబంధన స్థిరపరిచాడు. ఆయన చెప్పిన మాటకు, నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు అంటే ఎంత దూరము, ఎంత కాలము, ఎన్ని రోజులు, అక్కడ ఎవరు ఉంటారు, ఏముంటుంది, నేను ఎలా ఉంటాను, నాకు క్షేమమేనా, నాకు సంతోషమేనా, ఇన్ని ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించు వారి పక్షం కటాక్షించి ఏం చేశాడు? వారి పక్షాన నిబంధనను స్థిరపరచబడి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఈరోజు మన నిబంధన రక్తములోనికి వచ్చిన ప్రజలము, ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను మనం గుర్తెరగలేని స్థితిలో ఉన్నాం. మనం కానీ యేసు ప్రభు సిలువలో వ్రేలాడే ముందు, చనిపోక ముందు దేవుని సన్నిధిలో చేసిన విజ్ఞాపనను కానీ మనం కానీ గమనిస్తే, మనము దేవుని యందు ఉన్నవారిగా, మన పట్ల దేవునికి ఉద్దేశం ఏమై ఉంది, ఎలా బ్రతకాలని ఉంది, మనం ఎక్కడ ఉన్నాం. వారు లోకంలో ఉన్నారు ప్రభువా, వాళ్ళు శ్రమ పడుతారు, నీ కాపుదలను ఉంచు, నీ కటాక్షం వారి మీదకి రాని అని మన క్షేమం కోసం యేసు ప్రభు ప్రార్థన చేసి, ఎవరైతే ఆయన ఆజ్ఞలు వింటారో, తండ్రి ఆజ్ఞకు లోబడతారో, ఇద్దరం వచ్చి అక్కడ సహవాసం చేస్తామనే మాటలు మనం వింటాం. అలా ఒక శ్రేష్టమైన నిబంధనలోనికి మనం వచ్చాం. ఎవడైతే నా మాట విని వాటి ప్రకారం చేస్తామో, అప్పుడు చూడండి ప్రకటన గ్రంథంలో కూడా ఆయన మాట విని తలుపు తెరిస్తే ఆయన వచ్చి మనతో కూడా ఏం చేస్తాడు? భోజనం అంటే సహవాసం, అంటే భోజనం అంటే అక్కడ ఆయన వాక్యం, ఆ వాక్యము ద్వారా మనల్ని బలపరిచే దేవుడిగా మనలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు మనము
ఆ నిబంధన మనకు ఒకటి ఉంది. అందుకని మనం ప్రతి ఆరాధనలు మనం చెప్పుకుంటాం. ఎందుకని ఈ రక్షణ దేవుడు కలుగజేశాడు? మన జీవితకాలం అంతయు నిర్భయలమై పరిశుద్ధముగాను నీతిగా అనుసరించటకు దేవుడు ఈ రక్షణ మనకు అనుగ్రహించాడని లూకాసు వార్త మొదటి అధ్యాయం 77వ వచనంలో ప్రతి వారం మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే ఆ నిబంధన ద్వారా మన జీవితం అంత నిర్భయంగా బ్రతికే కృప దేవుడిచ్చాడు. అవునా కదా? చెప్పండి అమ్మా. అవును. నిర్భయంగా, ఎలాంటి భయం లేకుండా. కారణం ఏంటి? ఆయన కాపుదల్లో మనం బ్రతుకుతాం. రక్తపు కంచెలో ఒకవేళ చుట్టూ మరణదూత సంచరించిన ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ముట్టకుండా, ఎవరైతే రక్తాన్ని తమ గుమ్మముల మీద రాసుకున్న వారి జీవితాలను అంటకుండా దాటిపోయినట్టుగా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ తెగులైనా, సాతాను కలిగించే ఏ నష్టమైనా సరే మనకు రాకుండా ఆయన రక్తపు కంచెలో దాచి మన క్షేమాన్ని ఇవ్వడానికి ఈ రక్షణ అనుగ్రహించాడు. అయితే మరి ఎందుకని నిర్భయం లేదు, ధైర్యంగా ఉండలేకపోతున్నాం? ప్రాకారాలు కూల్చబడ్డాయి, రక్షణ ప్రాకారాలు కూల్చబడ్డాయి, సాతానుకు అవకాశం ఇచ్చాం. అందుకని మొట్టమొదటిగా ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎవరితో నిబంధన, ఎవరితో కాపుదల, ఎవరితో ఆయన తోడుగా ఉంటాడని ఆలోచన మనం కలిగి ఉండాలి. అందుకనే నేను ప్రతి దానికి కూడా ఆ వాగ్దానము, ఆ వాక్యము మన జీవితంలో ఎప్పుడు ఎలా సఫలమవుతుందో, నెరవేరుతుందో చెప్పడానికి గల కారణం ఏంటంటే వాక్యానుసారంగా మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రేమించి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు అనుసరించిన వారి ఎడల ఆయన ఏంటిది? నిబంధనను స్థిరపరిచే దేవుడు. దావీదుతో అలాంటి నిబంధన స్థిరపరిచాడు 1000 తరముల వరకు. మీరు ఆ మాట కానీ గమనిస్తే, మీరు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. చూడండి, మోషే చెప్తున్న మాటలు అవన్నీ కూడా. మళ్ళీ ఒకసారి చదవమ్మా. కాబట్టి నీ దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, చెప్పు, తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి తన నిబంధన స్థిరపరచువాడు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే చెప్తున్నాడు, మీరు కనానులోకి ప్రవేశించిన తర్వాత దేవుని మాట వినాలి. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అది మీరు వినాలి, దాని ప్రకారంగా బ్రతకాలి. అలా బ్రతికితే దేవుడు నిబంధన స్థిరపరుస్తాడు. ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఎవరి ద్వారా దేవుడు ఇచ్చాడు? మోషే ద్వారా ఇచ్చాడు. సో ఇప్పుడు అదే మాటను ఆయన నెహెమ్యా అడ్రస్ చేస్తూ ఒక మాట అంటాడు. చూడండి, 7వ వచనాన్ని కానీ మనం చదివితే, నీ సేవకుడైన మోషే చేతే నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను. మళ్ళా కింద ఇంకొక చోట పైన కూడా ఎన్నో వచనమమ్మా? 8వ వచనం కూడా, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకోను. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడా విశ్వాసులతో? ఎవరి ద్వారా మాట్లాడతాడు? సేవకుడి ద్వారా మాట్లాడు. సేవకుడి ద్వారా ఆజ్ఞలు, సేవకుడి ద్వారా దేవుని చిత్తము, సేవకుడి ద్వారా దేవుని యొక్క ఉద్దేశం తెలియజేస్తాడు కదా. మీరు ఈ వారం ఒక వాక్యం విన్నారు. ఈ ఆదివారం మనం మన నీతిని ఈ లోకానికి ఎలా కనపరచాలి అంటే, ఆయనలో ఉండి కనపరచాలి అన్న మాట విన్నప్పుడు ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలి? నేను ఆయనలో ఉన్నానా లేనా, నా ద్వారా దేవుని నీతి లోకానికి కనపడుతుందా లేదా అని పరిశీలించుకొని ఆ మాటకు లోబడాలి. నీ సేవకుడైన మోషే అంటే ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని వాక్యం అంత మాత్రం కాకుండా వారం కొన్ని మాటలు వింటున్నారు కదా, కొన్ని సత్యాన్ని తెలుసుకుంటున్నారు కదా. ఆ మాటలు మీరు వింటే ఇలా ఇబ్బంది పడతారమ్మా, అలా ఉండకూడదు, ఇలా ఉంటే దేవుడు దీవిస్తాడు, ఇలా బ్రతకండి అని దైవ సేవకుడు చెప్పే మాటలు మనం వినాలి. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేల్ నీ ప్రజలకు నీవు నీ సేవకుని ద్వారా నీవు ఇచ్చిన మాట అంటాడు. ఆయన మాట ఎవరి ద్వారా ఇస్తాడంటే తన సేవకుల ద్వారా ఇస్తారు. ఆయన మాట వింటే దేవుని మాట విన్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చెప్దాం ప్రైలెడ్ హల్లెలూయా. అందుకని మనం రాజుల గ్రంథాలు అన్నీ కానీ చదివితే అక్కడ రాయబడి ఉంటుందంటే నేను నా నోట సరే నా మాట నా సేవకుల ద్వారా సెలవిచ్చాను, మీరు నా మాట వినలేదు అంటారు. దేవుని మాట తన దాసుల నోట నుండి ప్రపంచానికి సంఘానికి బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే ఆ మాటలో కొన్ని హెచ్చరికలు, కొన్ని గద్దింపులు, కొంత ఓదార్పు, నిబంధనలో స్థిరపడే విషయాలు, బలపరుచుకునే సంగతులు, నీతిగా బ్రతకవలసిన సత్యాన్ని, ఇవన్నీ కూడా దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచినప్పుడు ఎక్కడ అది తప్పిపోయామో మనం పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ వారం ఈ వాక్యం విన్నాను కదా, ఈ బైబిల్ స్టడీలో ఇంత లోతైన ధ్యానం నేను చేశాను కదా, మరి ఈ వాక్యానుసారంగా నా బ్రతుకు లేనప్పుడు దేవుడు నా ప్రార్థన ఎట్లా వింటాడు అనే ఆలోచన మనకు రాకపోతే నువ్వు ఏడిస్తే లాభం ఏంటి? ఉపయోగం లేదు కదా. అందుకనే కష్టమంచుంది అని ఏడ్చిన వారి ఏడుపు దేవుని దృష్టికి, మోషే దృష్టి చెడ్డదిగా కనిపించింది. మీకు ఎన్నోసార్లు అది మాట కూడా చూపించాను సంఖ్యాకాండంలో. వాళ్ళ ఏడుపు దేవుని దృష్టికి చెడ్డదిగా కనిపించింది. వాళ్ళు పాపం చేశామనేది కాదు ఏడుపు, వాళ్ళు ఎవరో చనిపోయారు, అనవసరంగా దైవ సేవకుడు వాళ్ళ మీదకి అగ్ని కుమ్మరించాడు అని ఏడుస్తున్నారు. పూరెలు లేవని ఏడుస్తున్నారు, ఆహారం కావాలని ఏడుస్తున్నారు. గమనించండి, మొట్టమొదట విజ్ఞాపనలో నెహెమ్యా చేసింది ఏంటో తెలుసా? ఆయన ఎలాంటి వాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి? ఈరోజు మేము కలిగిన శ్రమకు, ఈ దరిద్రతకు, ఈ సమస్యకు, ఈ కష్టానికి కారణం ఏంటి? ఎక్కడ ఆయన నిబంధన మేము మీరిపోయామేమో, ఎక్కడ ఆయన ఉద్దేశాన్ని నుంచి మేము తొలగిపోయామని పరిశీలించుకొని, ప్రభువా నువ్వు ఇలా ఉంటే నీ నిబంధన స్థిరపరిచేవాడవు, కానీ మేము పాపం చేశాము. దేనికి స్తోత్రం హల్లెలూయా. అక్కడ మళ్ళీ చదువుదాం చూడండి. స్థిరపరచువాడా అంటూ ఆయన అంటాడు, స్థిరపరచువాడైనా ఇశ్రాయేలు పక్షంగా నేను చే ప్రార్థన అంగీకరించమంటూ నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములు నేను ఒప్పుకొనుచున్నాను అని అంటున్నారు. దేనికి స్తోత్రం హల్లెలూయా. చెప్దాం ప్రైలెడ్ హల్లెలూయా. విజ్ఞాపనలో ఆయన ఉద్దేశాన్ని గుర్తెరిగి మన పాపాన్ని మనము ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకున్నప్పుడే దేవుడు క్షమిస్తాడు. క్షమించినప్పుడే పశ్చాత్తాపం అంటే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. నువ్వు పశ్చాత్తాపడిన మనసుతో దేవుని వేడుకుంటే దానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. పశ్చాత్తాపం అంటే ఇది తప్పు, ఇది నేను చేయకూడదు, అయినా చేశాను అని భయము, వేదన, దుఃఖము, ఆ స్థితిని మనం నిందించుకొని దేవుని సన్నిధికి వచ్చి మనస్ఫూర్తిగా క్షమించు ప్రభా అని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏ విధంగా ప్రభా అని మనం ఒక ఒప్పుకోలు దేవుని సన్నిధికి చేస్తే, అప్పుడు మన పశ్చాత్తాప పడితే అప్పుడు దేవుడు మనకు జీవితాలను ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒకటి దేవుని చిత్తాన్ని ఎరిగి, అయ్యా నీ ఆజ్ఞను అనుసరిస్తే నువ్వు నిబంధన స్థిరపరిచావు, కానీ మేము పాపం చేశాము, అందుకనే మేము పాపం చేసిన దాన్ని బట్టి ఏం జరిగిందో కూడా కింద ఒక మాట అంటాడు. చూడండి 7వ వచనం నుంచి నేను చదివితే, నీ ఎదుట బహు అసహ్యంగా మేము ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలైనను విధులని మేము గైకొనకపోతేమి, నీ సేవకుడిని మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకునము. అదేంటంటే, మీరు అపరాధము చేసిన ఎడల జనములోనికి మిమ్మును చెదురుగొట్టుదును. ఏంటంట, ఏమిచ్చాడు? మీరు కానీ అపరాధం చేస్తే, పాపం చేస్తే, దేవునికి లోబడకపోతే ఏం చేస్తానంటున్నాడు? చెదరగొడతాను. ఇప్పుడు వీళ్ళు చెదిరిపోయిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? చెదిరిపోయిన స్థితిలో ఉన్నారు. మన బ్రతుకు చెదరగొట్టబడినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, అవును ప్రభువా, నీ రక్తపు కంచెలో, రక్షణ ప్రాకారంలో నేను నిర్భయంగా బ్రతకవలసిన నా జీవితంలో ఇలా సంఘటన జరగడానికి కారణం ఏంటి ప్రభా? నా జీవితం చెదిరిపోవడానికి కారణం ఏంటి ప్రభా? నిత్యము నీ కనుదృష్టి రేయింబగులు మా మీద నిలిపి కాచే వాడివి కదా, ఎందుకని అనే ఆలోచన మన బ్రతుకులకు వచ్చినప్పుడు, ఎక్కడ పాపం చేశావు? నువ్వు నిబంధన స్థిరపరిచేవాడవు, కాపుదలకు ఉండేవాడవు, ఈరోజు చెదరగొట్టబడ్డామంటే నీ మాట వినకపోయిన దాన్ని బట్టి అనే ఆలోచనతో
మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రాగానే మొదట దేవుని నీతిని వెతికి, దేవుని చిత్తాన్ని వెతికి, రెండవదిగా ఆ నీతి ప్రకారంగా మన బ్రతుకు లేకపోతే, దేవుని చిత్తానుసారంగా మన బ్రతుకు లేకపోతే, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చగల స్థితి మనం లేకపోతే, హృదయపూర్వకంగా ప్రభువా మేము వింటూనే ఉన్నాం కానీ దాని ప్రకారంగా బ్రతకలేకపోయి దయతో క్షమించు అని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ ఒప్పుకునే విషయంలో ఉన్నారా? ఆ ప్రజలు ఉన్నారా? ఆ పట్టణపు వారు ఉన్నారా? లేరు. చూడండి, మనం కూడా సంఘం విషయంలో ఒక భారమైన విజ్ఞాపన చేసేటప్పుడు, ఒకరికి విడుదల కావాలని మనం కోరుకుంటున్నప్పుడు, ప్రభువా ఆ కష్టం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఆ బాధ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఒకవేళ వాళ్ళు పాపం చేశారేమో, నీ సన్నిధిలో ఒప్పుకోలేదేమో, ఇదిగో ప్రభు వాళ్ళ తరపున నేను ఒప్పుకుంటున్నానని మనం పలకగలగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే వారి వేదనను మన హృదయంలో ధరించడం. ఎందుకని ఇంకా వాళ్ళకి విడుదల పొందలేదు, ఎందుకని వాళ్ళకి ఇంకా నెమ్మది పొందలేదు, ఎందుకంటే దేవుని ఎదుటికి రాలేకపోతున్నారంటే పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోలేకపోతున్నారేమో, ఆ స్థితిలో బ్రతుకుతున్నారేమో. ప్రభువా నా బిడ్డలను, నా కుటుంబాన్ని నువ్వు చూడవు అన్నప్పుడు ప్రభా వాళ్ళు ఎక్కడ నీకు విరోధంగా పాపం చేసి ఉంటారేమో అని యోబు ప్రతిరోజు దహన బలి అర్పించినట్టుగా నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో, ప్రభా మేమంతా ఒకటే కదా, నా అన్నప్పుడు అందరం కదా, అవునా కదా, నా కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబంలో ఎవరున్నారు? వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉండని, వాళ్ళ అత్తలవని, మామలవని, అల్లుళ్ళవని, ఎవరైనా వాళ్ళందరి పక్షాన మనం ఏం చేయాలంటే, నా కుటుంబం ప్రభా వాళ్ళు ఎక్కడ తప్పిపోయారో నాకు తెలియదు కానీ నేను ఒప్పుకుంటున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు తప్పుదేం చేస్తే నేను ఒప్పుకోవాలా అని మనం అనుకుంటాం. వాళ్ళు తప్పిదం చేసి పాపం చేసి శిక్షను అనుభవిస్తుంటే మనం ఒప్పుకోవాలా? మరి యేసు ప్రభు ఎవరి శిక్షను భరించాడు? మన శిక్షనే కదా. ఇంకొక మాట, నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకొని కదా, ప్రతి దినము నన్ను వెంబడించాలని బైబిల్ ఉందా లేదా? ఉందా లేదా? తన సిలువ చెప్పండి. సిలువ యేసు ప్రభు తను చేసిన తప్పిదాలను బట్టి యేసు ప్రభు కలిగిందా? కాదుగా, ప్రజలు వేసింది. ప్రజలకు పాపభారం, ప్రజలు ఇక తీర్పు, అన్యాయపు తీర్పు ఆయనకి సిలువ. అంటే ఈరోజు నీకు సిలువ వేసేది ఎవరో కాదు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నేను సిలువ వేస్తారు. మాటలతో, చేతలతో, దెప్పి పొడుపులతో, మన ప్రార్థన భక్తిని శంకిస్తూ, అపహసిస్తూ, నీరుగారుస్తూ, రకరకాలుగా సిలువ వేసేలు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. మనమే వాళ్ళ మాటలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రియలు మనల్ని సిలువేసి, అంటే మనల్ని సిలువకు మీదికి తీసుకొచ్చినప్పుడు ఆ భారాన్ని మనం హృదయంలోకి తెచ్చుకొని యేసు ప్రభులాగా సిలువలో వాటి నిమిత్తమై దేవునికి అప్పజెప్పి దానికి ఏం చేయాలి? పరిహారం మనం జరిగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా నన్ను వెంబడింపగోరు ఎడల ప్రతిదినం వాడు తన సిలువను ఎత్తుకొని అని అంటాడు. ఈరోజు సిలువ అంటే నీవు చేసుకున్న గాయాలు కాదు, ఎదుటివారు చేసే గాయాలు, ఎదుటివారు తెప్పించే కన్నీళ్ళు, ఎదుటివారు చేసే పనులు, ఇవన్నీ కూడా సిలువ. వాటిని భరించాలి. కాబట్టి వాటిని ఒప్పుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి నిమిత్తమే మనం ఏం చేయాలి? ప్రయాసపడి, అయ్యా యేసుప్రభు అన్నాడా లేదా? అయ్యా వీరిని క్షమించు. ఈరోజు కూడా అలాంటి హృదయంతో విజ్ఞాపన చేయాలి. వాడుక ప్రకారం దేవ కాపాడని ప్రభా, దేవ విడిపించని ప్రభా, దేవ తప్పించండి అని కాకుండా, అయ్యా ఎక్కడైనా వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి విడుదల కలగలేదంటే, ఇంకా ఏ తప్పిదాన్ని బట్టి వాళ్ళని దగ్గర రాలేకపోతున్నారో ప్రభా, ఇదిగా నేను ఒప్పుకుంటున్నానయ్యా, అది నా పాపమే, అది నా ఇంటి వారి పాపం అంటాడు. చూడండి, చాలా ఇళ్ళు ఉన్నాయి అక్కడ, చాలా కుటుంబాలు ఉన్నాయి. కానీ ఆ పాపాన్ని తన పాపముగా, తను చేసిన పాపంగా, వాస్తవానికి ఏ పాపం చేసిన వాడు కాదు, అతను కూడా చెరల నుంచి వచ్చి ఏదో దేవుని కృపను బట్టి అలా బ్రతుకుతున్నవాడే కానీ ఏ పాపం చేయలే. కానీ ఆ పాపాన్ని తన మీదే వేసుకున్న, అది దైవికమైన స్వభావం, యేసు ప్రభు యొక్క స్వభావం. అంతే కదా, మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కదా, మనం విడుదల పొందినట్టుగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు కదా, మహారోదన విజ్ఞాపన చేసి అంగీకరించబడే విధంగా తను బ్రతికాడు కదా.
ఈరోజు మన విజ్ఞాపన విధానాన్ని మార్చుకుందాం. ఎవరి గురించి అయినా నువ్వు ప్రార్థన చేసే ముందు వారి గురించి, వారి పాపాల నిమిత్తమై నువ్వేం చేయాలి? ఒప్పుకొని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆ శ్రమ, దుఃఖం అంటే మేము పాపం చేసాం కాబట్టి మాకు శ్రమ, నింద కలిగింది. నీ దైవదాసుడు చెప్పాడయ్యా ఇలా ఉంటే ఇలా జరుగుతుందని అని దాన్ని అన్నీ కూడా వాక్యాన్ని అడ్రస్ చేస్తున్నాడు. నువ్వు నిబంధన స్థిరపరచేవాడని ద్వితీయోపదేశ ఖండంలో ఉంది, అవన్నీ నేను రాసుకున్నాను. తర్వాత మోషే చెప్పిన మాటలు కూడా ద్వితీయోపదేశ ఖండం 4:1, 5:1, 28, 14 నుంచి 25 వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సేవకుడు చెప్పిన మాటలే. వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో అంటే వాక్యము ద్వారా తాను పరిశీలించుకొని వాక్యము ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా నువ్వు ఇలా చెప్పావు కదా, ఒకవేళ ఇప్పుడు చెరలోకి చెదరగొడతావు అన్న దేవుడు తర్వాత కూడా చెప్పాడు. ఏమని? ఒకవేళ. ఆ మాట కూడా ఆ మాట చెప్తాడు, చూసుకోండి. అయితే 9వ వచనం, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల ఒకవేళ భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కూడా వాక్యమే, ఇది కూడా దేవుడు చెప్పిందే. ఇప్పుడు అంటున్నాడు, ప్రభా నేను ఒప్పుకుంటున్నాను ఒకవేళ తిరిగితే. ఇప్పుడు ఆలోచన చేయండి, కట్టబడడానికి ఎంతమంది తిరిగారు ఆ యెరూషలేములో నుంచి? చెప్పండి. ఏమ్మా, ఎంతమంది తిరిగారు? ఎంతమంది నెహెమీయాతో ప్రార్థన చేయడానికి వచ్చారు? ఎంతమంది కలిసి అవునయ్య మేము పాపం చేసామన్నారు? ఎవరు అనలేదుగా. ఇతను ఒక్కడే నీతిమంతుడిగా బ్రతుకుతూ దేవుని సన్నిధిలో, ప్రభువా ఒకవేళ నీ ఆజ్ఞను అనుసరిస్తూ బ్రతుకుతే వారి ప్రార్థన విని వారిని సమకూరుస్తానన్నావు కదా, అది నీ చిత్తం కదా అని ఇప్పుడు నీ దాసుడైన నా మొరను ఆలకించి అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? తను నీతిగా బ్రతుకుతూ దేవుని కట్టడలను అనుసరిస్తూ తను బ్రతుకుతున్న దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. అందుకనే ఆ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విజ్ఞాపన దేవుడు విన్నాడా లేదా? అని ఆ ఆలోచన సభలో పరిచాడా లేదా? అన్ని సమకూర్చాడా లేదా? తిరిగి కట్టడానికి దేవుడు శక్తిని ఇచ్చాడా లేదా? ఈ భారం మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ భారం విజ్ఞాపనలో మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తాం కానీ వారి నిమిత్తమే వారి పాపాలు మనం ఒప్పుకోం. నాకేం కర్మ, వాడెవడో వాడి ఇష్టానుసారంగా పాపం చేస్తే అనుకుంటాం. కాదు, వారు నశించిపోకుండా వాళ్ళు బాగుపడాలంటే, వాళ్ళు ఒప్పుకోలేని స్థితిలో, తెలియబడిన స్థితిలో, రాలేని స్థితిలో ఉన్నప్పుడు, అయ్యా నేను నీ మందిరానికి వస్తున్నాను, నీ మాట వింటున్నాను, నువ్వు చెప్పినట్టుగా నేను బ్రతుకుతున్నాను, అలా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన తిరిగి సమకూరుస్తానన్నావు కదా, కాబట్టి నా ప్రార్థన అంగీకరించు అని కింది వచనానంటాడు. కింది వచనంలో మనం చదువుతాం, చూడండి. నా చిత్తగించుము, నీవు నీ మహాప్రభావం ప్రభావం చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు ఈ జనులు వీరే, యెహోవా చెవికి నీ దాసుడైన నా మొర్రను అంటాడు. చూడండి, ఆయన దాసుడిగా దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ ఏ పాపం చేయకపోయినా, తను క్షేమకరంగా ఉండినా, తన సహోదరులు పాపం చేశారని ఆ పాపాన్ని తను ఒప్పుకొని దేవుని సన్నిధిలో వారి నిమిత్తం భారంగా ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దైవికమైన మనసు. యేసు ప్రభు మనసు అదే కదా. మన పాపాలన్నిటినీ ఆయన మోసాడు. మనము కూడా మన సంఘంలో అనేక కుటుంబాలు దేవుని ఎరగకుండా, దేవుని దగ్గర రాకుండా, వారి కుటుంబాల పక్షాన వారి నిమిత్తం మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేటప్పుడు ఏం చేయాలి? అయ్యా నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, దయ చూపించండి, తిరిగి వాళ్ళని సమకూర్చండి ప్రభువా, నీ మందిరంలో నువ్వు ఏర్పరిచిన స్థలానికి వారిని నడిపించండి ప్రభువా అని మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో విజ్ఞాపన చేసేటప్పుడు మొదట ఇక్కడ చెప్పిన అన్ని కూడా వాక్యానుసారం, ఎక్కడ సొంత మాటలు, సొంత ఆలోచనలు లేవు. దేవుడు ఉద్దేశించిన క్రమానుసారంగా విజ్ఞాపన చేశాడు. కాబట్టి నీ విజ్ఞాపన ఆ విధంగా ఉందా? దేవుడు ఎందుకని నీ జీవితం నిబంధన కొట్టివేశాడు పరిశీలించుకున్నావు? దేవుని సన్నిధిలో సమాధానపడి ఒప్పుకున్నావా?
ఒప్పుకొని ఆ విధంగా నడచగలిగితే తిరిగి సమకూరుస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈరోజు కాస్త టైం ఎక్కువైంది. కారణం ఏంటంటే ఆ భారం మనం అందరం కూడా రావాలి. సంఘ భారం మనం విన్నాం కదా, సేవకుని ఆదుకునే చేతులు మనకు ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడి యొక్క ఆలోచనలు మనము కలిగి ఉండాలి. సేవకుడితో కూడా ఆలోచన సఫలమయ్యేటట్టుగా మనము కూడా పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి కుటుంబం దేవుని సన్నిధికి రావాలి అంటే ఇక్కడ కూర్చున్న మనం వారి నిమిత్త విజ్ఞాపన చేసే విషయంలో వాక్యానుసారంగా వారిని ఎత్తిపట్టుకుంటూ వారి తప్పిదాలను మన మీద వేసుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన విని వారి జీవితాలను బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తలలు వంచండి. తలలు వంచిన మనం ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు విజ్ఞాపన కుడికిలో సంఘములో చేర్చబడి విజ్ఞాపన చేయడానికి వచ్చిన నీవు నెహెమ్యా యొక్క విజ్ఞాపనను పరిశీలించి ఇప్పటి వరకు మనం చేసిన విజ్ఞాపనలో దేవుని చిత్తానుసారమైన విజ్ఞాపనైనా, అయ్యా శ్రమ దుఃఖము కలిగి ఉన్నది అని బాధతో చేస్తున్న మాటలేనా, ఈరోజు నాకు శ్రమ ఎందుకు వచ్చింది, నీ ఆజ్ఞలు విడిచిపెట్టి పోయిన దాన్ని బట్టి అయినేమో అని పరిశీలించుకుంటే మంచిది కదా. విజ్ఞాపన చేసే ముందు, అడిగే ముందు ఆయన సమకూర్చాలని నీ జీవితంలో నువ్వు ఆశపడుతున్న దానికి ముందు ఆయన నిన్ను సమకూర్చే దేవుడే నిజమే. కానీ నీ అపరాధములను నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగి ఆయన ఆజ్ఞలను అనుసరించగలిగితే నిన్ను సమకూర్చి నువ్వు ఎక్కడికి ఎంత దూరం ఎన్నిసార్లు ఎన్ని వేళల ఎంత కాలం చెదరగొట్టబడినా నిన్ను కూర్చి ఒక ప్రదేశానికి దేవుని కనుదృష్టి, దేవుని యొక్క బలం, దేవుని యొక్క నెమ్మది ఉండే ప్రదేశంలో నిన్ను ఏర్పరిచి నిన్ను చేర్చుతాడు. కాబట్టి ఈరోజు విజ్ఞాపన చేద్దాం. అవునయ్యా మా దీన సంఘము నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అనేక కుటుంబాల ప్రాకారాలు కూలిపోయాయి, కాల్చబడ్డాయి ప్రభువా. పునాదులైతే ఉన్నాయి. వాళ్ళందరూ ఒకప్పుడు నిన్ను నమ్మిన బిడ్డలే, ఒకప్పుడు నీ మందిరానికి వస్తున్న వాళ్ళే, పాటలు పాడిన వాళ్ళే, నేను స్తుతించిన వాళ్ళే, ఆరాధించిన వాళ్ళే, ప్రార్థించిన వాళ్ళే. కానీ సాతాను వాళ్ళ ప్రాకారాలను కూల్చి కట్టడాన్ని కాల్చివేశాడు. కాబట్టి ఈరోజు నీ మందిరంలో ఎవరు కనిపించలేకపోతున్నారు. ఇది ఆ కుటుంబాలు కట్టబడాలయ్యా. ఆ కుటుంబం కట్టబడాలి ప్రభువా. ఆ కుటుంబం కట్టబడాలయ్యా. ఇదిగో నెహెమ్యాలాగా నేను ఒప్పుకుంటున్నాను అయ్యా ప్రభు. నాకున్నప్పుడు సంఘ బిడ్డల యొక్క పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభు. క్షమించండి నాయనా. ఇదిగో ప్రభు క్షమించండి ప్రభు. ప్రతి కుటుంబం యొక్క పాప భారాన్ని, నీకు విరోధంగా చేసిన తప్పులను క్షమించి ఈరోజు సంఘములో మేము చేస్తున్న ప్రార్థనను అంగీకరించి యేసయ్యా అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తే అది విజ్ఞాపన. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మన విజ్ఞాపన చేయాలి అనే మాటలో, ఆ విజ్ఞాపనలో మన సంఘం, మన వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు, మన సంఘం గురించి, నా అనబడిన సహోదరులు, ఒకే ఉదరం ఒకే ఆత్మనే గర్భము నుంచి పుట్టుకొచ్చిన సహోదరుల నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వారి నిమిత్తం వారి పాపాలు కూడా ఒప్పుకోవలసిన వారమై ఉన్నామని వాక్యం తెలియజేస్తున్నప్పుడు ఒప్పుకుందాం. ఈరోజు నీ బిడ్డల పాప భారాన్ని, నీ బిడ్డల పాపాన్ని నువ్వు ఒప్పుకో తల్లి. యోబు అలానే చేశాడు కదా. ఈరోజు అలానే నీ కుటుంబ పక్షాన్ని ప్రార్థన చేయి. అయ్యా నా బిడ్డలు నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, దాన్ని బట్టి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అయ్యా ప్రభు, ఆ వ్యతిరేకతను బట్టి, ఆ శిక్షను బట్టి నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. నా బిడ్డల తప్పిదాలు నేను ఒప్పుకుంటున్నాను అయ్యా. వాళ్ళ పాపాలు నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. వాళ్ళ బ్రతుకులు తిరిగి కట్టండి ప్రభు అని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఎవరితో నిబంధన స్థిరపరుస్తాడు అంటే నా ఆజ్ఞలను అనుసరించి నడిచేవారితో, లేకుంటే చెదరగొట్టేస్తాడు. ఈరోజు నీ కుటుంబం చల్లా చెదిరైపోయినట్టుగా ఉందా? నీ జీవితంలో సమాధానం చెదిరిపోయిందా? నెమ్మది చెదిరిపోయిందా? సంతోషం చెదిరిపోయిందా?
ఆనందం చెదిరిపోయిందా? గుండెల నిండా దుఃఖమే ఉందా? ఎందుకు చెదిరిపోయింది? ఎక్కడ దేవుడి మాటను వినకుండా నీ బ్రతుకును దూరం చేసుకుని పరిశీలించుకుని ఒప్పుకొని ప్రార్థన చేస్తే నెహెమ్యా ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి ఈరోజు మన ప్రార్థన దేవుడు వినాలి. విని మన కుటుంబ పక్షాన, మన సంఘ పక్షాన ప్రతి కుటుంబం కట్టబడినట్లుగా అధికారాలను సమకూర్చాలి, గుర్రాలను సమకూర్చాలి, అధికారాన్ని సమకూర్చాలి, డబ్బును సమకూర్చాలి. వారి జీవితాల కార్యాలను చేయగలిగినట్టు స్థితిలో దేవుడు దిగి రావాలి అని మన మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పోయిన వారం కుమారక్క వరకు చేశారు. స్థలం దగ్గర నుంచి చేయండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. సర్వశక్తి